పొగ త్రాగుట, మద్యం సేవించుట ఆరోగ్యానికి హానికరం మాత్రమే. జూదమాడితే చచ్చిపోతారు రే, నాశనం అయిపోతాం. మీరు ఎన్నిసార్లు ఈసారి అనుకున్నా సరే మీరు ఆఖరికి ఇచ్చేస్తారు తప్ప మేము జీవితాన్ని మళ్ళీ ఈసారికి మీకు 50 లక్షలు పోయి 10 రూపాయలు పెట్టినా 50 లక్షలు 10 రూపాయలు యాడ్ అవుతుంది తప్ప ఇంక ఇందులో బయట. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు జగదీష్ W6 స్వాగతం. అందరూ ఉన్నారు, బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఓకే తమ్ముడు, వీడియోని పూర్తిగా చూడండి, ఎక్కడ స్కిప్ చేయకండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, దాన్ని సపోర్ట్ చేయండి. ఈ వీడియో గురించి ఏమవుతున్నారో కింద కామెంట్ చేయండి ప్లీజ్ తమ్ముళ్ళు. నేను బెట్టింగ్ ఊబిలో ఉన్న వాళ్ళని బయటకు తీసుకురావడానికి ఈ బెట్టింగ్ లో ఉన్న ప్రాబ్లమ్స్ అన్ని కూడా మీకు తెలియజేసి దీని నుంచి బయటకు పూర్తిగా జనాలను తీసుకురావాలని నేను ఈ ప్రయత్నం చేస్తున్నాను. ఇదంతా కూడా నేను ఏదో ఎక్కడో తెలుసుకొని చెప్తున్న విషయాలు కాదు. నా జీవితంలో నాకు జరుగుతున్న జరిగిపోయిన విషయాలన్నీ కూడా నేను మీ అందరి ముందు తీసుకొస్తున్నాను. నేనే మీకు అందరికి ఉదాహరణ. ప్లీజ్ దయచేసి బెట్టింగ్ కి దూరంగా ఉండాలంటే ఎంత త్వరగా దీని నుంచి బయటకు పడితే అంత మంచి తమ్ముళ్ళు. ప్లీజ్ అర్థం చేసుకోండి. ఓకే తమ్ముళ్ళు, వీడియోని పూర్తిగా చూడండి, ఎక్కడ సిక్ చేయొద్దు. వీడియోలోకి వెళ్ళి ఓకే తమ్ముళ్ళు, మీరు తమిళనాడులో చూసినట్టుగా ఏంటంటే మన మైండ్ సెట్ ఎలా ఉంటదంటే ఇంకా ఎంత పోతున్నా సరే ఇదే ఆగదు సార్, ఇదే ఆగదు సార్ అని మన మైండ్ మనల్ని ఎలా చేస్తుందంటే దీని నుంచి బయటికి రానివ్వదనమాట. మనల్ని ఎంత మనం పోయి లాస్ అయిపోతున్నా సరే కూడా మనకి ఆ లాస్ అంతా కూడా కనపడదే ఉంటది తప్ప ఇంకా ఎంత పోతుంది అన్న దాని గురించి మనం ఆలోచించనివ్వదో ఈ బెట్టింగ్ అడిక్షన్ అటువంటిది అనమాట. మన మైండ్ సెట్ ఎలా ఉంటదంటే ఇది ఈసారి ఈ 500 ఈ 1000 రూపాయలతో ఈ 10,000 ఇదే ఆఖరిసారి. ఇంకా ఈ డబ్బులు పోయి కవర్ చేసేయాలి, మొత్తం రికవర్ చేసి తీసుకోవాలి. లేదంటే ఇవాళ ఏదో టెమిల్ చేస్తాను, ఇవాళ కంపల్సరీ డబ్బులు వచ్చేస్తాయి అని చెప్పేసి ఈసారి ఇలా ఆడదాం మనం ఇప్పుడు అలాగలేం కదా, ఈసారి ఎలా ఆడదాం అని చెప్పి మన మైండ్ ని కగలాబెగలం చేస్తుంది అనమాట, మన కంట్రోల్ లో వస్తుంది అనమాట. ఈ బెట్టింగ్ అడిక్షన్ అటువంటిది. ఏంటంటే తమ్ముళ్ళు, ఒకసారి పోయిన తర్వాత మళ్ళీ రావటం అన్నది చాలా అసలు అవదనమాట. ఒకవేళ వచ్చినా అది ఒక 2 రోజులు 3 రోజులు మాత్రమే మనకు వస్తుంది. ఆ తర్వాత మళ్ళీ దానికి డబ్బులు మొత్తం తీసి వెళ్ళిపోద్ది అనమాట. దయచేసి అర్థం చేసుకోండి. ఇది నేను చెప్తున్నాను కదా, ఇవన్నీ కూడా నేను అనిపించి ఇవన్నీ కూడా ఈ బెట్టింగ్ గూగుల్ ఉండి అనిపించి ఇవన్నీ చూసి చెంది మీ అందరికి చెబుతున్నాను. దయచేసి మీ అందరూ కూడా ఇటువంటి అనుభవాలు ఉంటాయి వచ్చి ఇంకా రాకపోతే కనుక వస్తాయి కూడా. దయచేసి అర్థం చేసుకోండి. ఇటువంటి అన్నింటిని కూడా మనం ఎందుకు భరించాలి, మనం ఎందుకు ఈ బెట్టింగ్ ని మనం ఇందులో ఆడి మన లైఫ్ ని మన నిద్ర లేకుండా మొత్తం మన జీవితాన్ని దీనికి అంకితం చేసి ఎందుకు నాశనం చేసుకోవాలి మనం? ఒక్కసారి అర్థం చేసుకోండి. దీనిలోనే సంపాదించాలా. ఇదే ఆఖరిసారి అంటే ఇందులో ఇదే ఆఖరిసారి అంట ఎంత డబ్బు నాశనం చేసుకుంటున్నారో ఒకసారి అర్థం చేసుకుంటాం. వాళ్ళు మీకే అర్థమవుతుంది. ఇప్పుడు వరకు పోయిన డబ్బు ఫ్రాంక్ గా చెప్పుకోవాలనుకుంటే ఇప్పుడు వరకు ఒకడు లాస్ అయిన డబ్బులు నేనే ఉదాహరణ చెప్తున్నాను. నేను ఇప్పుడు వరకు పోగొట్టుకున్న డబ్బులు బిగినింగ్ నుంచి ఇప్పటి వరకు కూడా ఆ పోగొట్టుకున్న డబ్బులు అన్ని కూడా ఆ డబ్బులన్నిటితో కూడా పెద్ద అపార్ట్మెంట్ కొనొచ్చు అనమాట. నేనే కాదు, మీలో కూడా ఉంటారు. 100% మీరు పోయిన డబ్బులు అయితే ఒకడైతే ఒక అపార్ట్మెంట్ కాదు, ఒక 2-3 అపార్ట్మెంట్లు కొనేదంత డబ్బు పోయి ఉంటది. కానీ ఆ డబ్బు అంతా మనకు కనపడదు, చిల్లరగా అనుకుంటాము. అవన్నీ లెక్కేసుకుంటే ఒక టార్గెటే కనపడతాయి తప్ప మొత్తం చిల్లరతో పాటు తక్కువతో పాటు అన్ని కూడా లెక్కేసుకుంటే ఒక అపార్ట్మెంట్ కొనొచ్చు అనమాట. అటువంటి అమౌంట్లు ఎంత డబ్బులు పోగొట్టుకుంటారు తమ్ముళ్ళు. ఒక్కసారి ఆలోచించండి. అదే మీరు సర్వింగ్ ఉండి చక్కగా ఉండి ఈ డబ్బులు ఇప్పటి నుంచైనా, ఇప్పుడు ఇన్ని సంవత్సరాల నుంచి ఇంత పోగొట్టారు, ఇప్పటి నుంచైనా జాగ్రత్తగా ఉండి అదే డబ్బులు సంపాదించుకుంటే మీ జీవితాలు ఎలా ఉంటే ఒక్కసారి ఆలోచించుకోండి తమ్ముళ్ళు. ఏంటంటే ఈ బెట్టింగ్ లో ఉన్న వాళ్ళు ప్రతి వాళ్ళకి కూడా ఎలా ఉంటదంటే మనకి మన మైండ్ సెట్ ఎలా ఉంటదంటే ఇదే ఆఖరిసారి ఈ దెబ్బతో బెట్టింగ్ గా నేను ఈ టెమిల్ చేయాలి అని ఈ టైంలో మన మైండ్ ని పురుగంటూ ఉంటది అనమాట. ఈ బెట్టింగ్ అనే వాళ్ళందరూ కూడా బ్రైట్ లో పురుగు ఉంటది. ఆ పురుగు మనల్ని డొలికేస్తా ఉంటది అనమాట. ఆడు ఈసారి చేసి అని చెప్పేసి మనం డొలికేది ఉంటది. ఇప్పుడైతే ఆ పురుగుని మనం దాన్ని కంట్రోల్ పెట్టి దాన్ని చంపేసుకున్నామో అది మనం ఇంకా ఆ బెట్టింగ్ ని దూరం వెళ్తామంట. అంటే నేను అంటుంది ఏంటంటే మన బ్రెయిన్ ని
కంట్రోల్ పెట్టుకోవాలి. ఇదే మనం మెయిన్ చేయవలసిన ప్రాసెస్. ఈ బెట్టింగ్ నుంచి బయటకు రావాలంటే దయచేసి అర్థం చేసుకోండి. ఇందులో పోయేది తప్ప వచ్చేది ఏమీ ఉండదు. ఇంకోసారి ఈసారి అనుకుంటా కనుక మనం ఎదరికి వెళ్ళామంటే ఇంకా ఎదరికి అలా వెళ్ళిపోతామే తప్ప మనం ఆ స్టాక్ అంటూ ఉండదు. మనం లాస్ అయిపోతామే తప్ప లాభం అంటూ ఏముండదు. దయచేసి అర్థం చేసుకోండి. ఊగిదమ్ములు దీని నుంచి బయటకు రావడం అనేది చాలా కష్టం. ఒకవేళ నేను చెప్తున్నాను కదా, దీనికి ఎడిక్షన్ అయిపోయి ఒకవేళ ఆడాలి ఇంకా ఆడలేదు మానలేకపోతున్నాను, ఎడిక్షన్ అయిపోయిన కొంచెం మారాలనుకుంటాను అనుకుంటా కనుక మీకు చెప్తున్నాను కదా, ఇంతకుముందు కూడా వీడియోలో చెప్పాను, లక్షల్లో ఆడేవాళ్ళు వేలల్లోకి రండి, వేలల్లో ఆడేవాళ్ళు వందల్లోకి రండి. అలా వస్తే కనుక మీరు స్టెప్ కిందకి దిగండి. కిందకి దిగి పూర్తిగా మానేటే ట్రై చేయండి తప్ప మీరు వేలల్లో స్టార్ట్ చేసి వందల్లో స్టార్ట్ చేసి వేలల్లోకి వచ్చి వేలల్లోంచి లక్షల్లోకి వెళ్ళకండి. ఇంకా పైకి వెళ్ళిపోవడానికి చూడకండి, కిందకి దిగడానికి చూడండి. ఇందులో వచ్చేది ఏమి లేదు. పూర్తిగా ఒకేసారి మానేస్తే కనుక ఇంకా చాలా మంచిది అన్నమాట. ఇక్కడ విషయం ఏంటంటే 100 రూపాయలే కదా అనుకుంటాను, 100 రూపాయలతో ఆడతాను లేదా 200 ఆడతాను అంటారు. ఆ వందలు మీకు తెలియకుండా ఎన్ని వేలు ఎన్ని వరకు అవుతుందో మీకు తెలుస్తుంది. తెలియకుండా ఎవరికి ఉండదు. ఈ జూదంలో ఉన్న వాళ్ళకి తెలియకుండా చేయాలని అన్నట్టు కాదు, ఎడిక్షన్ అయితే అవుతారు తప్ప 100 పెడుతున్నప్పుడు 100 అది డిపాజిట్ 100% 200% మనకు తెలియకుండా ఎలా ఉంటది. కానీ మనం ఏంటంటే ఆ 100 తోటి ఏదో వేలు చేసేద్దాం, ఆ పోయిందంత లాగేద్దాం అని అనుకుంటున్నాం. ఒక్కసారి అర్థం చేసుకోండి, మనం చేసేది 100 రూపాయలు అయితే మనకి వేలు లక్షలు ఎలా వస్తాయి. మన ఏంటంటే మనకు ఆశ మానవుడికి ఆశ ఉండడం సహజం. కానీ ఈ బెట్టింగ్ లో ఉన్నవాడికి అత్యాశ ఎక్కువ ఉంటది అనమాట. ఏదేమైనా సరే అత్యాశ లేకపోయినా ఈ బెట్టింగ్ ఆడడం అనేది, ఈ జూదం ఆడడం అన్నది, ఈ గ్యాంబ్లింగ్ ఆడడం అన్నది ఇది అంతా కూడా చాలా మంచిది కాదనమాట. ఏదైనా సరే ఎక్కడికైనా డేంజరే. తమ్ముళ్ళు నేను చెప్తున్న వీడియోలు అన్ని కూడా నేను చూస్తున్నారు, కామెంట్లు పెడుతున్నారు, అలా ఎంత లాస్ అయింది అని చెప్పేసి పెడుతున్నారు. ఆ లాస్ అవుతుంది అంత అయ్యిందని మీకు తెలుస్తుంది కాబట్టి దయచేసి అర్థం చేసుకుంటే అక్కడతో ఆగిపోండి. అక్కడతో ఆగిపోతే నీకు 5 లక్షలు పోయిందా, ఆగిపోయి ఇంకా నీకు జీవితం ఏంటి, దీన్ని ఎలా తెచ్చాలి, భవిష్యత్తు ఎలాగా, దీనికోసం చేసి ఆలోచించి ఒక ఆలోచన తీసుకొని ఈ భవిష్యత్తు ఎలాగా, ఇప్పుడు ఈ అప్పు అయిపోయిన అప్పు అయిపోయినట్టే మళ్ళీ దాన్ని రికవరీ చేయడం అంటూ ఉండదు. నీకు 5 లక్షలు పోతే అక్కడితో స్టాప్ అయిపో, కొత్త జీవితం చెయ్యి. 10 లక్షలు పోతే కొత్త జీవితం చెయ్యి. 50 లక్షలు పోయినా కొత్త జీవితాన్ని చెయ్యి. అంటే ఇవన్నీ ఎలా రికవరీ చేస్తానంటే ఒక్కసారి ఆలోచించు. నువ్వు 50 లక్షలు మళ్ళీ బెట్టింగ్ లో రికవరీ చేయగలన్న నమ్మకం నీకు ఉందా? ఉండదు. అది కూడా మళ్ళీ 50 నుంచి ఎంతకి వెళ్ళిపోతుందో తెలియదు. మీరు ఇంకా నా జీవితం అయిపోతే 50 లక్షలు ఇందులో పోయింది, ఇంకా నేను ఎలా చేయగలను, ఇంకా అవితే ఇందులోనే రావాలి మళ్ళీ అని అంటాను తప్ప ఇందులో మళ్ళీ నీ పోయిన 50 లక్షల్లో మళ్ళీ ఆడు ఇచ్చేయడానికి ఆ సైట్ ఏమైనా ఎరుపప్ప. ఒక్కసారి ఆలోచించండి. మనకు పోయింది అంటే అక్కడితో స్టాప్ చేయడమే. నీకు అర్థమైపోయింది. నీకు ఎప్పుడైతే నీకు ఎలా అర్థమవుతుంది అని అంటే, నీ అమౌంట్ ఎంత పోయింది అన్నది నీకు ఒక ఐడియా వచ్చేస్తుంది. అక్కడతో ఇంకా నీకు తెలిసిపోయింది. ఈ జూదం అంటే ఏంటి తెలిసిపోయింది. నీకు కొత్తగా తెలుసుకోవాల్సిన అవసరం లేదు. నువ్వు ఒక 5 లక్షలు పోగొట్టావా, అక్కడతో జూదం అంటే ఏంటి, ఆన్లైన్ గేమ్లు అంటే ఏంటి తెలిసిపోయింది. అక్కడతో స్టాప్ చేయి. నీకు 10 లక్షలు పోయిందా, అప్పుడు నీకు అది తెలుస్తుంది. 10 లక్షలు పోయింది అని అక్కడ అంటే నీకు అర్థమైపోద్ది. నీకు ఇందులో రాదు 10 లక్షలు పోయిందని, ఇంకా నీ జీవితం స్టాప్ అనేది అర్థమైపోద్ది. నువ్వు అక్కడతో ఆగిపోవాలి. అక్కడతో ఆగిపోయి దీని నుంచి బయటకు వచ్చేసి ఇంకా ఇది ఇటువంటి ఊపు కదా, ఇటువంటి పెంట కదా అని చెప్పేసి స్టాప్ చేసి నీకు అర్థమైపోయింది కాబట్టి దీని గురించి పూర్తిగాను కొత్త జీవితానికి కష్టపడి ఎలాగైనా చేయొచ్చు. తమ్ముళ్ళు చెప్తున్నాను, అప్పులు లేని వాళ్ళు ఎవరు ఉండరు. ప్రతి ఒక్కరికి కూడా అప్పులు ఉంటాయి. దయచేసి అర్థం చేసుకోండి. మీరు ఒకవేళ అప్పులు ప్రెజర్ చేస్తుంటే కనుక వాళ్ళకి చెప్పండి, దండం పెట్టండి, కాళ్ళు పట్టుకొని మీ ఉన్న ప్రాబ్లమ్స్ వాళ్ళకి చెప్పండి. ప్రాబ్లం తప్పేం లేదు, ఈ రోజు కాకపోతే రేపేస్తానని చెప్పేసి వాళ్ళు కాళ్ళు పట్టుకుని బతులు అనుకోండి. అంతేగాక మీరు మదన పడిపోతా, మిమ్మల్ని నమ్ముకుని వెనకాల భార్య పెట్టిన మీ తల్లిదండ్రులని మదన పెడతా, మీరు సెన్సిటివ్ గా ఆలోచించుకుంటా మీరు ఆత్మహత్య లాంటి వరకు కూడా ఎలాగండి తమ్ముళ్ళు. ఏమి ఉండదు తమ్ముడు, చనిపోతే ఒక్కసారి అయిపోతుంది, అది ఎలా చేసి చనిపోయాడని. కానీ బతుకుండి మనం చేయాలి తమ్ముడు. మనం చేసిన తప్పులకి మనమే శిక్ష అనుభవిస్తా, జీవితాన్ని ముందు సాగించి మనం శబాష్ ఎక్కడైతే మనం తక్కువగా చూసారో అక్కడ శబాష్ అనిపించుకోవాలి తమ్ముళ్ళు. దయచేసి అర్థం చేసుకోండి. తమ్ముడు, ఈ వీడియో చేయడానికి కారణం ఏంటంటే చాలా మంది ఇదే ఆఖరిసారి ఇంకా
ఆ, ఈ దెబ్బతోని బెట్టింగ్ గా నేనా అని చెప్పేసి అనుకుని చాలా మంది ఈసారి అనుకుంటా ఇదే ఆడుతున్నారు. మీరు ఎన్నిసార్లు ఈసారి అనుకున్నా సరే మీది ఆఖరికి ఇచ్చేస్తుంది తప్ప మేము జీవితాన్ని మళ్ళీ ఈసారికి ఏమి ఉండదు. దయచేసి అర్థం చేసుకుని తమ్ముళ్ళు ఎందుకు చెప్తున్నాను, జీవితంలో ఎన్నో అనుభవించి నేను ఈ బెట్టింగ్ లో అనుభవించి మీ అందరికీ చెప్తున్నాను. దయచేసి అర్థం చేసుకోండి. ఇందులో వచ్చేది ఏమి ఉండదు, పోయేది తప్ప. దయచేసి అర్థం చేసుకునేటప్పుడు ఈసారి అన్న థాట్ ని మీ మైండ్ లో తీసండి. ఇప్పుడు వరకు ఎంత పోయిందో అక్కడితో స్టాప్ చేయండి. స్టాప్ చేస్తే అక్కడితోటి ఆగిపోద్ది, మీ ఆగిపోద్ది తప్ప. లేదన్నా కనుక ఈసారి అనుకుంటా గంట. ఇప్పుడు ఒక విషయం చెప్తున్నాను చూడండి. మీరు ఒకవేళ 5 లక్షలు పోగొట్టారు, 5 లక్షలకి ఒక 500 పెట్టి ఆడి కవర్ చేద్దామని ఈసారి అనుకుంటా 500 పెట్టినా సరే 5,500 పోయినట్టు. మీరు ఒక్కసారి పాయింట్ గుర్తు చేసుకోండి. మీరు ఎంత పోయినా, మీరు 10 లక్షలు పోయినా, ఒక 1000 రూపాయలతో ఆడి ఈసారి ఏదో చేద్దామని అనుకుంటున్నారా, మీరు 10 లక్షల 1000 రూపాయలు పోయినట్టు. అదే మీ లెక్క అనమాట. దయచేసి అర్థం చేసుకోండి. ఇదే అనమాట ఆర్థికం. ఎలాగైతే ఏం తీసుకెళ్తుంది మిమ్మల్ని, అంతకంటే ఇంకేమీ కాదు. మీరు ఎంత పెట్టినా సరే పోయిన దాని నుంచి ఇప్పటి వరకు ఎంత పోయిందో అక్కడి నుంచి మీరు ఎంత పెట్టినా సరే దీనికి యాడ్ చేయడమే తప్ప ఇంకేమీ ఉండదు. దయచేసి అర్థం చేసుకోండి. మీరు ఎంత పోయినా చెప్తున్నాను, ఎంత పోయినా ఒక 50 లక్షలు పోయి ఒక 500 పెడుతున్నా, ఆ 50 లక్షలు 500 పోతున్నట్టే లెక్క. దయచేసి అర్థం చేసుకోండి. ఈ పాయింట్ అర్థం చేసుకుని మీరు ఎదగలండి. ₹1 పెట్టినా ఇందులో ఇంక అనవసరం. ఇక్కడి నుంచి బయటకు వచ్చేసి మీ భవిష్యత్తు ఎలాగ, మన భవిష్యత్తు ఎలా చెయ్యాలి, మనం ఇప్పటి నుంచి ఈ జీవితాన్ని ఎలాగ మనం గడపాలి, ఎలా కష్టపడి మనం ఈ రికవరీ ఈ డబ్బులు పోయినాయి అని కూడా ఏ పని చేసి మనం కష్టపడి ఉన్న పని, ఒకవేళ మీరు చేస్తున్న పనే ఉంటే అందులో కష్టపడి ఇంకా దాంట్లో ఎక్కువ వచ్చే డబ్బులు ఏమన్నా ఓవర్లు చేసి ఇంకా ఏమన్నా మెలుగులుగా తెలుసుకొని ఈ బెట్టింగ్ లో పెట్టే పనికిరాని తెలివితేటలు అన్ని కూడా మనం ఈ మంచిగా కష్టపడి పని దాంట్లో పెట్టి మనం పైకి రావాలని మనం అనుకోవాలి తప్ప ఇంకా ఇక్కడతో స్టాప్ చేయకపోతే ఎంత పెట్టినా సరే, 10 రూపాయలు పెట్టినా సరే మీకు 50 లక్షలు పోయి 10 రూపాయలు పెట్టినా 50 లక్షలు 10 రూపాయలే యాడ్ అవుతుంది తప్ప ఇంక ఇందులో మైనస్ 50 లక్షల నుంచి ఒక 10 రూపాయలు కూడా మహిళ బయటికి తీయడానికి అప్పు అన్నది తీరతమ్ముళ్ళు. దయచేసి అర్థం చేసుకోండి. మీ మైండ్ కరెక్ట్ కంట్రోల్లో పెట్టుకోండి. ఒకసారి మారకపోయినా మెల్లిమెల్లిగా మారి చెప్తున్నాను కదా, లక్షల్లోంచి వేలలోకి వచ్చి 100లోకి వచ్చి రావడం తప్ప ఇంకా బయటకు రాలేకపోతే ఇంకెంతకంటే వేరే మార్గం లేదు. కానీ పూర్తిగా మానేది ఇంకా చాలా మంచి తమ్ముడు. చెప్తున్నాను కదా, ఎంత పోయినా దీనికి యాడ్ అవుతుంది తప్ప దీంట్లోంచి మైనస్ చేయలేం. దీనికి ప్లస్ తప్ప మైనస్ అవ్వదన్నమాట. దయచేసి అర్థం చేసుకోండి. అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలని కోరుకుంటున్నాను. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ తమ్ముళ్ళు, బాయ్.